వయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేక నా తోడుగా రాండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నమ్ము నిలిపవయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను లేపవయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలిపవయ్యా. ఆశ్చర్య కార్యము ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, నీ స్తోత్రాలు. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యము, మిమ్మల్ని కొనియాడే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఈ రాత్రి గారి సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, కృపను అనుగ్రహించడానికి, ఎక్కువగా ఆరాధించడానికి సహాయపడండి. అనేక మేలులు ఆశీర్వాదాలు మీరు మా పట్ల చేసి మహిమను అందమని వచ్చిన మమ్మల్ని అందరూ దీవించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. కూర్చున్నాం. మంచిదండి ప్రియులరా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు పొద్దుట నుండి అసలు ఏం బాగాలేదండి, నాకు చాలా నీరసంగా ఉంది, కడుపులో నొప్పి వస్తూ ఉంది. ఎందుకు ఏంటని హాస్పిటల్కి వెళ్తే వారు గ్యాస్ నొప్పి అన్నారు. ఇంజక్షన్లు చేస్తారు, అయినా తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, కొంచెం ఉండి వెళ్తాను. ప్రియులరా, కొన్ని నిమిషాలు ఎక్కువగా చెప్పను, ఒకవేళ టైం ఉంటే అమ్మగారు 4 మాటలు చెప్తారు.
కాబట్టి ఇలాగ మీరు సిద్ధపడండి. 2 మాటలు నేను చెప్తే ఒప్పుకుంటే బాగుంటే చెప్తాను. కాబట్టి ప్రియులారా, కొంచెం లోపల నాకు నొప్పిగా ఇంకా ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం దేవుని చిత్తమైతే నడిపిస్తాను. దేవుడు సహాయం చేస్తారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన 2వ పత్రికలో నిన్నటి దినాన్ని ఆదివారం 4వ అధ్యాయం చదువుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో ఉన్న మాట 1, 2 మాటలు జ్ఞాపకం చేసి 5వ అధ్యాయంలోనికి మనం వద్దామండి. ఈ 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దేవుని సేవ కొరకు ఎన్నుకోబడి ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తూ ఉంటున్న ఆ సేవలో దేవుడు తనను తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని చెప్తే జ్ఞాపకం చేసుకుంటూ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను పలానా ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ దేవుడు నన్ను వాడుకున్నాడు. పలానా ఊరు వెళ్ళాను, అక్కడ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. పలానా ఊరిలో సంఘం ఏర్పాటైంది అని ఇలాగూ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. ఎవరంటే పౌలు గారు. ఇలా చెప్తూ ఉంటున్నప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నారు, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధేరా పడము. అంటే అయితే కుయుత్తుగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మలను మేము దేవునికి సముఖమందు చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు, మేము ఈ పరిచర్య ఏ పరిచర్య అయితే చేస్తూ ఉన్నామో ఆ పరిచర్య దేవుడు మాకు అప్పచెప్పిన ఈ పరిచర్య మా చదువును బట్టి కాదు కానీ, మా అందాన్ని బట్టి కాదు కానీ, లేకపోతే మా ఐశ్వర్యం బట్టి కాదు కానీ, మా ఘనతను బట్టి కాదు కానీ, ఈ పరిచర్య చేయటానికి దేవుడు మాకేమిచ్చాడు అని అంటే ఆయన కరుణ చూపాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దేవుని కొరకు మనకి ఏ పనో తప్పు చెప్పాడో ఆ పని ఏమనుకోవాలనంటే మన ప్రియులారా చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, ఐశ్వర్యం బట్టో దేవుడు మనకి ఈ పని ఇచ్చాడు అనుకోకూడదు. మనం ఏమనుకోవాలనంటే ఈ పని చేయటానికి దేవుడు నన్ను కరుణించాడు, ఈ పని నాకు అప్పచెప్పాడు అని పాటలు పాడినా, ప్రార్థించినా, లేకపోతే వాక్యం చెప్పినా, ఏది చేసినా దేవుడు నన్ను కరుణించాడు ఈ పని కొరకని సత్యవాక్యాన్ని మనం బోధించేవారుగా, మనకు అప్పచెప్పిన పని సరైన రీతిలో చేసేవారుగా ఉండాలని తెలియపరుచుకుంటున్నాను. 4వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, ఏ పనోతో మనకు అప్పచెప్పారో ఆ పని కుయుక్తి చేత కాదు. ఎలా చేయకూడదట? కుయుక్తి అంటే మోసకరముగా చేయకూడదు. ఒక పని అప్పచెప్పారు దేవుడు, ఆ పని అంటే వాక్యం చెప్పే పని కానివ్వండి, పాటలు పాడే పని కానివ్వండి, ఏమైనా మెయింటెనెన్స్ చేసే పని కానివ్వండి, అది ఏ పని అప్పచెప్పినా ఆ పని ఎలా చేయకూడదు? కుయుక్తిగా చేయకూడదు. అంటే నష్టముగా చేయకూడదు కనుక, లేకపోతే మోసముగా చేయకూడదు. ఈ పని చేయటానికి దేవుడు నన్ను కరుణించాడు, నేను యోగ్యుని కాదు, దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పాలి. ఒకవేళ నన్ను నేను ఇలా ఉదాహరించుకుంటాను ఏంటంటే, నాకు దేవుడు ఈ వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చారు కాబట్టి, చెప్తాకి ఇచ్చారు కాబట్టి ఆ పనిని నేను ఎలా చేయకూడదు అని అంటే కుయుక్తితో చేయకూడదు. అంటే వంకరగా నాకు లాభ సాధనంగా కలగటానికి నేను కుయుక్తితో చేయకూడదు. యేసు నామములో టచ్ దేవుడిని దీవిస్తాడు అని చెప్తే ఎలాంటి కార్యాలు చేస్తూ ఉంటుంటే ప్రజలు అనేక మంది వస్తారు, అనేక డబ్బులు ఇస్తారు. కానీ డబ్బు కొరకు కాదు, కానీ ప్రజలు మార్పు చెందుట కొరకు పని చేయాలి. కానీ కుయుక్తితో దేవుని పని చేయకూడదు. చేస్తే అది మనకు కావాల్సింది కాదు. ఒక మాట మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. చూడండి, 7వ వచనంలో ఏ పనవుతే దేవుడు మనకు అప్పచెప్పాడో ఆ పనిని బట్టి దేవుని మహిమపరుస్తూ మనము దేవుని గణపరచాలి. 7వ వచనంలో అంటున్నారు, ఆయనను చదువు మామూలమైనది కాక దేవుని యందు ఉన్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి. కనుక మట్టి ఘటములలో ఈ గొప్ప ఐశ్వర్యం దేవుడు ఏం చేశాడటండి? మట్టి ఘటం అంటే ఏంటి చెప్పాలి? మట్టి ఘటం అంటే కొండ.
మట్టి కట్టం అంటే ఏంటండి? కొండ. అంటే మన దేహాన్ని కూడా దేంతో చేశాడు దేవుడు? ఈ మట్టి దేహములో దేవుని మహిమను పెట్టాడు కాబట్టి ఈ దేహం ఆడుతుంది, చేస్తున్నాం. లేకపోతే దేవుడు పెట్టుండకపోతే మనం కదలలేం, మదలలేం. అదే దేవా, ఈ మట్టి దేహములో నీ వరాన్ని పెట్టి, లేకపోతే నీ ఘనమైన ఐశ్వర్యం పెట్టి మమ్మల్ని ఏం చేస్తున్నామని అంటే ఘనపరుస్తున్నావు నాయనాని. ఈ ఘనతను మాకు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని ఎప్పటికప్పుడు దేవుని ఏం చేయాలటండి? మహింపరచాలి. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఈ మాటను మీకు అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చెప్పి నేను ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఏమంటున్నారనంటే ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక్క నిమిషం చూడండి. మేము దేవుని చేత కరుణింపబడ్డాం అని చాలా జాగ్రత్తగా ఈ పరిచర్యను చేస్తున్నాం. ఆ పరిచర్య ఎలాంటిది అని అంటే ప్రియులారా, దేవుని ఎదుట మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలుగు చేసినట్లు దాన్ని బట్టి మేము దేవునికి ఈ పరిచర్య చేస్తాం. అంటే మట్టి ఘటములో ద్వారా దేవుడు ఏం పొందాలని కోరుకుంటున్నాడు? మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. అందుకని మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. ఎప్పుడు ఏం చేయకూడదండి? ఏ విషయంలో కూడా మనము మట్టివారము, మనకి ఏమీ రాదు, అంతలో కనపడి అంతలో మాయమైపోయే వాగురు లాంటి వారు. కాబట్టి మనం ఏ వరము దేవుడు మనకి ఏ వరం ఇచ్చినా ఆ వరాన్ని బట్టి ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి ప్రియులరా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే గిద్యోను దినాలలో కనుక మిద్దీనీయులు అని ఒక ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు వచ్చారండి. వచ్చినప్పుడు అప్పట్లో నాయకులు లేరండి, అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం. అందరూ భయపడిపోతున్న సమయంలో మట్టి ఘట్టము ద్వారా దేవుడు చేసిన పనులు ఏంటో ఒకసారి 7వ అధ్యాయంలో మనం చూస్తే అండి, ఇది చెప్పిన తర్వాత మీరు చదివితే అర్థమవుతుంది. కనుక ఇశ్రాయేలులు చాలా భయమాందోళనలో ఉన్నారు. ఎందుకనంటే వారు పంటలు పండిస్తున్నారటండి, మూటలు కట్టి పొలంలో పెడుతున్నారట. ఓ రాత్రి కాడ శత్రువులు వచ్చి ఆ పొలం పంటను ఏం చేస్తున్నారని అంటే పట్టిపోతా ఉన్నారు. కనుక వారి మీదకి వెళ్ళి ఎవరైనా పోరాడేవారు ఉన్నారని అంటే ఎవరు కూడా పోరాడేవారు ఎవరు వెళ్ళలేకపోతున్నారట. అటువంటి సందర్భాల్లో యెహోవాకు మొరపెట్టగా దేవుడు ఆకాశం నుండి తేరు చూచి వారు మొర విని ఒక వ్యక్తిని కనుగొన్నాడట. ఆ వ్యక్తి ఎవరనంటే గిద్యోను. ఆ గిద్యోను చాలా చిన్నవాడు, పిరికివాడైన గిద్యోను దేవుడు ఎన్నుకుని అన్నాడు, గిద్యోన్, మిద్దీనీయులు కనుక మీ మీద చాలా ఎక్కువగా ఉన్నారు కదా, వీరేమో ఇశ్రాయేలు చాలా తక్కువగా ఉన్నారు, అనుజనులేమో 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారట. వారి మీదకి వెళ్ళటానికి బలము చాలదని భయపడుతున్న సందర్భంలో గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకేమిస్తానంటే జయమిస్తానన్నారు. అప్పుడు గిద్యోను అంటున్నాడు, ప్రభువా నాకు యుద్ధం చేతనవదు, నేను వెళ్ళలేను, నా వల్ల కాదనంటే అప్పుడు దేవుడు అన్నాడు, అలాగొస్తే ఎవరైనా యుద్ధానికి వస్తారేమో రమ్మని నీకు జతగానంటే యుద్ధ బోర ఓదగా 30,000 మంది వచ్చారట గిద్యోనుకు సాయానికి. గిద్యోను అనుకున్నాడు, నేను ఒక్కడిని అనుకున్నాను కానీ నాకు సాయానికి 30,000 మంది వచ్చారు అని అనుకుంటున్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను 30 మంది కూడా వద్దు నాయనా, నువ్వు ఒక్కడో నిలబడు, నేనేం చేస్తాను? కార్యం చేస్తాను, జయమునిస్తాను అంటే, ప్రభు అలాగ అనొద్దు నాయన, అలాగ అనొద్దు బాబు, నేను ఒక్కడిని వెళ్ళను అని చెప్పి ఏం చేశాడనంటే కనుక అని చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు అన్నారు, అలాగొస్తే యుద్ధం అంటే ఎవరికి భయమో వాళ్ళందరూ వెళ్ళిపోమనంటే 30,000 మందిలో 20,000 మంది వెనక్కి వెళ్ళిపోయారట. ఇంకెంతమంది ఉన్నారు అని అంటే 10,000 మంది ఉన్నారు. వారందరూ బలవంతులు, యుద్ధ వీరులు. ఓహో, కనుక 20,000 మంది లేకపోయినా కనుక మొత్తానికి ఎవరో ఒక 10,000 మంది అయినా ఉన్నారు కదా అనుకొని ఆ 10,000 మందితో బయలుదేరిపోదాం అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను 10,000 మంది కూడా వద్దు, నువ్వు ఒక్కడో సరిపోతావు అంటూ తింటలేదు ఏంటనంటే, ప్రభు అలాగ అనొద్దు, నేను తీసుకుని వెళ్తాను ఆయన అన్నప్పుడు. అలాగొస్తే ఈ 10,000 మందిని తీసుకెళ్ళి కుక్క నీళ్లు గతికినట్టుగా ఎవరైతే తాగుతారో అట్టి వారిని తీసుకెళ్ళిద్దానికనంటే
ఆ 10,000 మందిలో 300 మంది మిగిలారటండి. ఎంతమంది అండి? ఈ 300 మందిని 3 గుంపులుగా చేసి 1,20,000 మంది మీదకి యుద్ధానికి వెళ్ళారటండి. ఈ 300 మంది అతి తక్కువ మంది, 300 మంది శత్రువు సైన్యం ఎక్కువగా ఉన్నారు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అండి దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? వీరు ఏమి యుద్ధము చేయకుండానే కనుక 1,20,000 మంది వారే పొడుచుకునేమయ్యారనంటే చనిపోయారు. ఎలా చనిపోయారో చెప్తాను. ఎలా చనిపోయారు అని అంటే చూడండి, 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, ఒట్టి కుండను, ఆ కొండలో డ్యూటీలను పతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు ఇదిగో నేను వారు దండు కొట్టుటకు పోవచ్చున్నాను, నేను చేయనట్లు మీరును చేయవు. కాబట్టి ఏమంటున్నాడనంటే కనుక మీరు పట్టుకుని వెళ్ళాలి, ఆయుధాలు పట్టుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ప్రియులారా వారు 3 ఆయుధాలు తీసుకున్నారట. మొదటి ఆయుధం ఏంటంటే బోర, రెండో ఆయుధం ఏంటనంటే కుండ, మూడో ఆయుధం ఏంటనంటే దివిటి. ప్రియులారు గమనించారు, అక్కడ చక్కని మాట రాయబడింది ఏంటంటే, నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మట్టి కుండలో దివిటిని పట్టుకుని వెళ్ళాలట. మట్టి కుండలో ఏం పెట్టుకోవాలట? అమ్మ కొంచెం అర్థం చేసుకో. మట్టి కుండ సరిపోతుంది. వీళ్ళారు మట్టి కుండ అనుకుందాం. ఈ మట్టి కుండలో ఏం పెట్టాలంట? డివిటీ పెట్టాలి, లోపల డివిటీ పెట్టాలంట. కనుక గిద్యోని అన్నాడు, ప్రభా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కొండట్టుకెళ్తారని ఆయన, ఎవరైనా కత్తులట్టుకెళ్తారు కదా, నువ్వేంటి ప్రభా నేను చెప్పింది చేయండి, కొండట్టుకెళ్ళండి అని అంటే వారు కొండట్టుకెళ్ళారట. ఆ కొండ పట్టుకెళ్ళి ఆ కొండలో డివిటీ పెట్టి ఆ కొండను గిరగిరగిర పగలగొట్టారట. పగలగొట్టిండ నా శబ్దానికి శత్రువులకు భయం వచ్చి వారు పొడుచుకుని చనిపోయారట. దేని బట్టి? కొండ పగలగొట్టిన దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ప్రభు జయం ఇవ్వాలనంటే ఆయన ఏం చెప్పాడు? ఆ పని చేయాలి. అట్టిదిగానే ప్రియులరా వారికి జయం రావటానికి దేవుడు చెప్పినట్టుగా వారు ఏం చేశారనంటే కొండలో ఏం పెట్టారంటండి? డివిటీ పెట్టగా ఆ డివిటీ దాంట్లో ఉండటాన్ని బట్టి జయం వచ్చినట్టుగానే ఈరోజు ఆ కొండ ఎవరికి సాదృశ్యంగా ఉందనంటే మనకు సాదృశ్యంగా ఉంది. మనలో కూడా దేవుడు దేనితో చేశాడనంటే ప్రియులారా మనలను మట్టితో చేశాడు. మట్టితో చేయబడిన ఈ కొండలో ఏముండాలి? డివిటీ ఉండాలి. ఇంకొక విషయం మర్చిపోకూడదు, ఈ డివిటీ ఉండాలి. ఈ కొండ డివిటీతో నింపబడిన కొండ వారికి జయము రావాలంటే ఆ కొండను ఏం చేశారట? చూడండి, ఆ కొండను ఏం చేశారంటే అప్పుడే వారికి జయం వచ్చిందంట అండి. వారు కొట్టకుండా, గుణపు వాడకుండా, కత్తి వాడకుండా వారు జయం రావటానికి కారణం ఏంటనంటే ఆ కొండను ఏం చేశారట? 19వ వచనం. బోరలు ఊది తమ చేతులలో ఉన్న కొండలను ఏం చేశారట? ఇప్పుడు జయము రావాలంటే కొండను ఏం చేయాలి? పగలగొట్టాలి. ఇప్పుడు కొండ అంటే ఏమనుకున్నాం? మనమే. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన మనకు కూడా మిథ్యను లాంటి 1,20,000 మంది సమస్య మనకు వచ్చినప్పుడు ఆ సమస్యను మనం జయించాలనంటే, మనకు జయము రావాలంటే ఈ కొండ ఏం చేయబడాలి? పగలగొట్టబడినంత కాలము దేవుడు మనకి ఏ మేలు చేయడు. పగలగొడతాం అంటే ఏంటి అని అంటే ప్రియులరా దేవుని వాక్యంలో 51వ కీర్తన అంటాడు, ఇరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. కాబట్టి ఇరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు ఆలస్యం చేయడట, వారికి దూరంగా ఉండడట. ఈ గిద్యోను ప్రజలకు జయము కలిగినట్టుగా మనకును దేవుడు జయము కలుగు చేయాలంటే కనుక ఏ విషయంలో మనం అతిశయాలు పడుతున్నామో అతిశయాలు ఏమవ్వాలి? మీకు అర్థం అవ్వలేదు, చెప్తలేదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. గిద్యోనికి జయము రావటానికి కారణం కనుక గిద్యోనికి జయము రావటానికి కారణం, గిద్యోని ప్రజలకు జయము రావటానికి కారణం ఏంటనంటే ఆ కొండ ఏం చేయబడిందంటండి? పగలగొట్టబడింది. ఈరోజు దేవుడు మనకు కూడా జయమునివ్వాలనంటే ఏ విషయంలో మనం అతిశయ పడుతున్నామో అతిశయాలు ఏమవ్వాలి? అది ఒకవేళ చదువే కానివ్వండి, లేకపోతే ఒకవేళ ఐశ్వర్యమే కానివ్వండి, ఒకవేళ మా ఎంత గొప్పోళ్ళు లేరు అనుకునే తత్వమే కానివ్వండి, ఏ తత్వమవుతూ మనం కలిగి ఉన్నామో అది ఈరోజు ఏమైపోవాలి? ఇప్పుడండి నేను చాలాసార్లు చెప్పాను,
ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఉందండి, దీన్ని పగలగొట్టేశానండి. ఇలాగుంటే ఎవరైనా పట్టుకెళ్తారు, దీన్ని పగలగొట్టి పడేస్తే ఎప్పుడో దీన్ని పగిలిపోయిందో, దీనికి ఏమి లేదు, అతిశయం లేదు, గౌరవం లేదు. అట్టిది కానీ ప్రియులరా, మనము కూడా దేవుని సన్నిధానంలో మనం పగలగొట్టబడినప్పుడు అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. మనము పగలగొట్టనంత కాలము దేవుడు మనకి ఏ మేలు చేయడు. కాబట్టి ఏ విషయాల్లో మనం అతిశయపడుతున్నాం అదే అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు అంటే అదే ప్రియులరా, మట్టి శరీరమైన మమ్మలను నువ్వేం చేస్తున్నావనంట? మహిమైశ్వర్యముగా మమ్మల్ని. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆయనను కాక దేవుని యందు ఉన్నట్లు మంటి ఘట్టములలో ఐశ్వర్యము దేవుడు ఏం చేస్తున్నాడంట అండి? కలుగు చేస్తున్నాడట. అంటే ఈ మాటను అర్థం ఏంటంటే, నీవు నీ మట్టి దేహము ఘనత పొందాలి అని అంటే, ఐశ్వర్యం ఘనత వారిగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఏం చేయబడాలనంటే ఏ విషయాలు మనం అతిశయపడుతున్నామో ఆ విషయాలు ఏం చేయబడాలంటే అండి, చూడండి ఇర్మీయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞాని తన జ్ఞానను బట్టి, శూరుడు తన శూరత్వను బట్టి. చెప్పురమ్మా 9వ అధ్యాయం 23. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యను బట్టి అతిశయించువాడు దేవుని బట్టి ఏం చేయాలటండి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టి అతిశయింపవాలి. యెహోవాను బట్టి మనం అతిశయించాలట. మన మట్టి దేహమును బట్టి ఏం చేయకూడదు? ఎప్పుడు అతిశయించకూడదట. మట్టి దేహం అంటే అని మళ్ళీ చెప్తున్నాను, మన శరీరమును బట్టి ఎప్పుడు అతిశయపడకూడదట. ఎందుకనంటే మట్టి శరీరము ద్వారా మనం ఏమీ జరిగించుకోలేము. ఈ మట్టి శరీరమును దేవుడు గణపరచాలని అంటే ఆయన మందిరములో అతిశయం పడకుండా ఆయన సన్నిధానంలో ఇరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గర పడితే ఏ విషయాలు ఓడిపోతున్నామో ఆ విషయంలో దేవుడు మనకి ఏమిస్తాడట? జయమునిస్తాడు. ప్రియులారా గమనించండి, ఏ విషయాలు ఓడిపోతున్నామో, ఏ విషయాలు అపజయం పొందుతున్నామో అదే అంటున్నాడు ఇర్మీయా గ్రంథంలో. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదట? అతిశయపడు. నా అంత జ్ఞానవంతులు లేడు అనుకోకూడదట. లేకపోతే సూర్యు బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయపడకూడదట. లేకపోతే ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదట. ఇవన్నీ కలుగు చేసిన దేవుని బట్టి ఏం చేయాలటండి? అతిశయపడాలి. అతిశయపడినప్పుడు అప్పుడు మట్టి ఘనత, మట్టి ద్వారా మట్టి ప్రేరతో చేయబడిన కొండకు దేవుడు ఏమిస్తాడనంటే ఘనతనిచ్చి ఘనపరిచేవారుగా ఉంటారనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. రండి మన పాఠంలోకి వద్దాం. 4వ అధ్యాయంలోకి మనం వస్తే ప్రియులరా, ఈ లోకంలో జీవిస్తున్న మనము కనుక చాలామంది కంటండి దేవుని జ్ఞానము లేకుండా అయిపోతుందండి, దేవుని గొప్పతనము లేకుండా అయిపోతుంది. ఎందుకనంటే వారి నేత్రాల కంటే, మనోనేత్రానికంటే అండి సాతానుగాడు ఏం కలుగు చేస్తున్నాడు అని అంటే చూడండి 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కలుగున సువార్త అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తున్నాడట అండి? గుడ్డితనం కలుగు చేస్తున్నాడట. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది చేయకూడదో ఏది చేయాలో కనుక తెలవకుండా మనుషుడు చేసేస్తున్నాడు అని అంటే తన నేత్రాలకి ఏం కలిగిందంటండి? సాతానుగాడు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏ విషయంలో మనము కళ్ళు ముయ్యబడ్డాయో ఆ విషయంలో మనం తెరవబడిన వారి వలె ఉండేవారంగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉందని ఈ అధ్యాయంలో ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రియులారా చూడండి ఏమంటున్నారనంటే, మనం దేవుని నమ్ముకున్నాం గనక దేవుని నమ్ముకున్న మన విషయాలు ఆయా శ్రమలు కష్టాలు వస్తాయంట. 8వ వచనంలో అంటారు కష్టాలు వస్తాయంట, బాధలు వస్తాయంట, కానీ అందుట్లోనే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడట. 8వ వచనం చదువురా.
ఎట్టిపోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడుము వారం కాము. అపాయములో ఉండునను కేవలం ఉపాయము లేని వారము కాము, దిక్కు లేని వారము కాము. అమ్మ నేను ఒకటి ఎవరేస్తాను చూడండి. దేవుని నమ్ముకున్నాం కనుక తీయొద్దు. కీర్తనలు ఏమంటాడు తెలుసా? నీతిమంతులకు ఆపదలు రాక మానవ కానీ వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడట. వస్తాయంట, కానీ అవి మన దగ్గరికి రాకుండా కానీ దేవుడు ఏం చేస్తాడట? ఎవరిని తప్పించాడు చెప్పండి? బైబిల్ గ్రంథంలో చాలామందిని చెప్తాం కదండి. ఎవరున్నారండి? దానియేలును దేవుడు తప్పించాడు. ఇంకెవరు తప్పించాడు దేవుడు అని అంటే షడ్రక మేషక అబేద్నెగోలను తప్పించాడు. అనేక మంది భక్తులను తప్పించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడటండి? అదే చెప్తున్నాడు, శ్రమలు వస్తాయి కానీ భయపడొద్దు. ఏమంటున్నాడు తెలుసండి? ఏమంటున్నారు? ఎట్టుపోయినను శ్రమ కలుగుతున్నప్పుడు ఇరికినేమవ్వంటండి పడిపోము. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు అని అంటే అపాయములో ఉండునను మనము ఉపాయము లేని వారము కాము. అపాయం వస్తుందట, మళ్ళీ వెంటనే దాంట్లో ఏం చూపుతాడటండి? ఉపాయాన్ని చూపుతాడు. దేవుని పిల్లలకు అపాయము అన్నవారుగా ఉంటారట, అయిపోయింది దెబ్బతో కనుక్కుంటారట, కానీ దాంట్లోనే దేవుడు ఏం చూపుతాడని అంటే ఉపాయాన్ని చూపిస్తాడు. తర్వాత చూస్తాను చూడండి, త్వరబడియు దిక్కు లేని వారము కాము. త్వరబడుతున్నారట కానీ ఏమి లేని వారు కదట. ఆయన ఆ త్వరబడుతున్న దేవుని పిల్లలకు దిక్కు ఎవరు? దేవుడే. మనకు దేవుడే దిక్కు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుడు ఎలా దిక్కు చేస్తాడో చెప్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ఏలియా దినాలలో ఒక రాజు ఉన్నాడు, అహాబ్ అనే రాజు. తన భార్య ఏం చేసిందనంటే 400 మందిని ఏలియా పక్షంగా లేకుండా పోషిస్తుందంట. ఎవరిని? 400 మందిని బయలు దేవతను పూజించమని వారికి డబ్బులు ఇచ్చి పోషిస్తుందంట రాజుగారి భార్య. మరి నిజ సేవకులను ఎవరు పోషిస్తారు? అప్పుడు ఎవరు పోషించాలి? ఎవరున్నారు? రాజు ఎలాగుంటే ఇంకెవరు పోషిస్తారు అని అనుకుంటే ఆ రాజుగారి ఇంట్లోనే ఓబేద్యా అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరింట్లో? రాజుగారి ఇంట్లోనే ఎవరున్నారు? ఓబేద్యా ఉన్నాడట. ఓబేద్యా ఎవరనంటే రాజుగారి ఇంట్లో పని మనిషి. ఓబేద్యా ఎవరనంటే రాజుగారి ఇంట్లో ప్రియులారా ఆ సామాగ్రి వంట సామానం తెచ్చే వ్యక్తి అంట. అలా తెచ్చిన వ్యక్తిని దేవుడు ప్రేరేపించి కనుక నిజమైన సేవకులను ఆయన పోషించేవాడట. ఎవరు? ఎక్కడి నుండి పట్టుకెళ్ళి? రాజుగారు తెమ్మని సరుకుల్లో నుండి 100 మందిని ఒక చోట 100 మంది, ఒక చోట 100 మంది అని వారు పోషిస్తూ ఉండేవాడట. అదే చెప్తున్నాడు ఏంటనంటే త్వరబడుతున్నాను, మాకు దిక్కు లేని వారము కాదు, అపాయము కలిగినాను, మాకు ఉపాయము. ప్రియులారా, విశ్వాసులారా, దేవుని అందు విశ్వాసం ఉంచుతున్న వారులారా, ఇంతవరకు రాలేదేమో, ఒకవేళ వస్తాయేమో, వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చినప్పుడు అపాయము కలిగినాను, దేవుడు ఉపాయాన్ని త్వరబడుతున్నాను, దేవుడు మాకేం కలుగు చేస్తాడట? దిక్కు. ఆయన మనకు దిక్కై మనకు సహాయాన్ని చేస్తాడు. అక్కడే అంటారు, ఇంకో మాట చదువుదాం చూడండి. దిక్కులేని వారు కాము, పడదోయబడినాను నశించు వారము కాము. పడదోయబడుతున్నాం కానీ ఏమో నశించిపోము అని అంటున్నారు. క్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించును అని పొందుతున్నాము. ప్రియులారా, కనుక ఈ శ్రమ అనిపించడం మాకు దీవెన, మాకు ఆశ్రదం అని చెప్తా ఉన్నాడు. చూడండి 16వ వచనం. కావున మేము అధరపడము, మా బల పురుషుడు కుసించినాను, మా అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడనంటే దినదినము. దేవుని పిల్లలకంటే అండి శ్రమలు వచ్చి కోల్దలు ఇంకా బలం పొందేస్తారట. ఎందుకనంటే వారి బహిరంగ అద్రంగ పురుషుడు దినదినం ఏమవుతూ ఉన్నాడు అని అంటే బాహపురుషుడేమో కుసించిపోతున్నాడట. అంటే శరీరానికి నీరసాలు వస్తున్నాయి, శరీరానికి అనారోగ్యం వస్తుంది, శారీరక బాధలు వస్తున్నాయి, కానీ ఆత్మ మాత్రం ఆ శ్రమలలోనే రోజు రోజుకి ఏమైపోతుందంట? నూతన పరిచిపడిపోతుందంట. అదే అంటాడు ఇక్కడ. ఏమంటాడు తెలుసా ప్రియులారా? ఈ 5వ అధ్యాయంలో అనుకుంటే ఏమంటారంటే చక్కని మాట అంటారు. ఏమనంటే మేము రోజు రోజుకి మేము రూపాంతరం పొందుతున్నాము అని అంటాడు. సరే, మనం ముందుకెళ్దాం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడుతున్నారు? మనకు శ్రమలు వచ్చే కొలది
దేవుడు రోజు రోజుకి మన అంతరంగ పురుషుడు ఏమవుతాడని అంటే నూతన పరచబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని యెషయా రాసిన గ్రంథంలో అంటారు. ఏమంటారు అని అంటే దేవుని వాక్యంలో ఎలా అంటారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొని నానాటికి బలాభివృద్ధి నొంది పైకి ఏమవుతారనంటే ఎదుగుతారట. కాబట్టి మనము కుసించిపోవద్దు, నలిగిపోవద్దు. కనుక ఆ శ్రమలలోనే దేవుడు మనకు దిక్కై ఉండి మనకు మార్గం చూపి దినదినం అభివృద్ధి అయ్యేలాగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇక కిందకి వెళ్ళి చదివితే 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక 18వ వచనం, క్షణమాత్రముండు మా శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ భారము మాకు అమ్మ. చూడండి, కాబట్టి ఏమంటున్నారనంటే అపోస్తలుడైన పౌలు, ఇది బాగా విశ్వాసులు దైవ పిల్లలుగా దేవునిలో ఎదుగుతున్న వారికి బాగా అర్థమవుతుంది. ఏంటనంటే ప్రియులారా, దేవుళ్ళు ఉన్న మనకు దేవుడిస్తున్న భాగ్యం ఏంటంటే ఈ శ్రమల వెనకాలే దేవుడు మనకి ఏం దాసించాడట, మేలు దాసించాడు. అది ఎవరికి తెలుస్తుంది అని అంటే దైవ పిల్లలకే తెలుస్తుంది. కాబట్టి ఆ నిరీక్షణతో ముందుకు సాగుదాం. దేవుడు సహాయం దయచేసేలాగా ప్రభు సహాయం కోరుకుందాం. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటనంటే ప్రియులారా, ఏ శరీరము దేవుడు మనకు అనుగ్రహించి కృపను వరమునిచ్చాడో ఆ వరాన్ని బట్టి ఎన్నడూ ఏమవకూడదటండి, గర్వించకూడదట. ఆ గర్వించుకోకుండా మనం తగ్గించుకొని కొండ పగలు కొట్టుకునే వారుగా మనం పగలు కొట్టుకుబడి, అయ్యా ఇది నీ వల్ల నాకు ఇచ్చిన కరుణ అయిన దయ ప్రభు అని ప్రభును స్తుతించి గణపరిచేవారు. అతిశయపడకూడదు, ఎప్పుడూ గర్వించకూడదు, ఎప్పుడు అతిశయపడకూడదు. అలాగూ మనం ప్రభు సేవలో సాగిపోదాం. అదే సమయంలో అలా సాగుతున్న మనకు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ధైర్యం కోల్పోవద్దు. అపాయం వచ్చినాను మనకు ఉపాయం దేవుడు కలదు. కనుక దిక్కు లేకుండా త్వరపడుతున్నా కానీ మనకు ఆయన ఏమై ఉంటాడనంటే దిక్కుగా ఉంటాడు, సహాయకుడుగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. 5వ అధ్యాయం రేపు చెప్తాను ఎప్పుడంగా. కాబట్టి కొన్ని మాటలు అమ్మగారు శుభాలు 2 మాటలు చెప్తారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. దేవుడు మనల్ని 2025వ సంవత్సరము లెంటి కాలంలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటానికి ప్రతిరోజు 40 రోజులు ప్రార్థన చేసుకుంటానికి మనకు సమయము దేవుడిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో అయ్యగారు చక్కని మాటలు చెప్పారు కదా. కొండను పగలగొట్టుకోవాలి, కొండను పగలగొట్టుకుని దేవుని కొరకు మనము తాను తగ్గించుకోవాలని, విరిగిన హృదయంతో మనం ప్రార్థించాలని ఆయన చెప్పారు. కొండను పగలగొట్టుకోవాలంటే కొండనగా మనము. కాబట్టి మనము కొండ అంటే మన హృదయాన్ని మనం పగలగొట్టుకుని దేవుని కొరకు జీవించాలి. అలాగే సమరయ్య శ్రీ కొండను విడిచిపెట్టేసింది. చూద్దాం, చూడండి. యోహాను సువార్త కొండ గురించి అయ్యగారు చెప్పారు కాబట్టి నేను అదే మాట కొనసాగిస్తాను. 4వ అధ్యాయము 28వ వచనం. తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. ఆయన క్రీస్తు కాడా ఆయన ఊరి వారితో చెప్పింది. చాలండి. ఇక్కడ సమరసి ఏం చేసిందంటే మరి ఆమె ఎన్నో మరి ఎంతమందితోటో ఆమె ఉన్నది. కానీ ఆమె పాపాలన్నీ విడిచిపెట్టాలంటే యేసు ప్రభువు దగ్గరికి పాపం అనే దాహంతో ఆమె తిరుగుతుంది. పాపం అనే దాహం అంటే ఏం చేసినా ఎన్ని చేసినా ఇంకా దాహం తీరటాలేదు. అందుకే యేసు ప్రభు వారు శిలువ మీద ఆయన దప్పుకొని దాహం అన్నారు. ఏం దాహం అంటే యేసు ప్రభు వారు మరి
ఆ, నా కొంతమందిని రక్షించడానికి, మన అందరినీ మన పాపాలన్నీ క్షమించడానికి, మన పాపాల నిమిత్తమే యేసు ప్రభు వారు మనల్ని క్షమించటానికి, మనల్ని కడగటానికి, ఆయన రక్తం మనకి ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి మరి ఆయన దాహం తీరాలంటే మరి రక్షించబడాలి కదా అని, మరి ఆయన దాహం ఎక్కడేసిందంటే సిలువ మీద ఆయన దప్పుకొన్నాడు. ఇంకా దప్పుకొని ఆయన దాహము తీరిపోయింది. ఇంకా ఆయన వచ్చిన స్థితి, ఆయన రావటాన్ని బట్టి ఆయనకి మరి దాహము తీరిపోయింది. కొంతమందిని రక్షించాడు ఆయన, మన పాపాలను క్షమించాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ఆయన మరి సిలువేయించుకున్నారు, శ్రమపడ్డారు కనుక ఇంకా ఆయన దాహము తీరిపోయింది. ఆయన వచ్చిన మరి ఆయన ఎందుకు వచ్చారు అది నెరవేర్చి చేసుకున్నాడు యేసుప్రభు వారు. కనుక కొంతమందికి దాహాలు ఉంటాయి. ఆ దాహము తీరాలంటే మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. కొంతమంది దాహాలంటే, కొంతమంది కళ్ళు తాగితేనే కానీ దాహం తీరదు, లేకపోతే ఏదే మందు తాగితేనే కానీ దాహం తీరదు. ఏదో దాహాలు మరి ఇంకా లోకంలో వారికి ఉంటాయి. కానీ ఆ దాహము మనము మరి అలాంటి దాహం కాదు. కానీ ఈ స్త్రీ ఏం దాహం కలిగి ఉందంటే, మరి అక్కడ నూతు దగ్గరికి వెళ్ళింది. అక్కడ మరి నీళ్లు తెచ్చుకుందామని అందరూ కూడా పొద్దుటే లేచి నీళ్లు పట్టుకుంటాము, లేకపోతే సాయంకాలం నీళ్లు పట్టుకుంటాం. కానీ ఈ స్త్రీ అయితే మధ్యాహ్నము మరి నీళ్లు చేతుకుంటాకే వెళ్ళింది. ఎందుకంటే ఆమెని చేసిన ఆ యొక్క తప్పుదవులు పాపములు మరి ఆమెకి భయమేసి ఎవరిని చూడుకోకుండా సాటుని వెళ్ళి ఆమె నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళేది. అలాగే అక్కడికి వెళ్ళేటప్పటికి యేసుప్రభు వారు ఒక పాపిని రక్షించడానికి ఆ నూతు దగ్గరికి వెళ్ళారు. వేల కొలది రక్షించడానికి యేసుప్రభు వారు వెళ్ళారు. ఒక పాపిని రక్షించడానికి కూడా యేసుప్రభు వారు ఆ నూతు దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. మరి నీవు అమ్మ నాకు దాహం అని అడిగితే నేను ఇచ్చిన నీళ్ళు మీకు దాహం తీరదండి అని, మీరు తాగరండి, మీరు తాగరు ఈ నీళ్లు అని, మీరు సమరయులు, మీరు యూదులు, మేము సమరయులం అని చెప్తుంది. కాబట్టి ఆమె చెప్పిన మాటలు నిజమే. కానీ యేసుప్రభు అన్నారు ఏమనంటే, అమ్మా నా దాహం అది కాదు, నువ్వు రక్షించబడాలని నేను వచ్చానని యేసుప్రభు వారు ఉద్దేశం. కాబట్టి ఆవిడికి చెప్పారు, అమ్మా నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నావాడు కాదని నిజం చెప్తుంది. నిజం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం నిజము ఒప్పుకొని దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. కానీ పాపాలు ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని తప్పగా క్షమిస్తాడు. ఇక్కడ చూద్దాం, ఈమె ఏం చేసిందంటే నీళ్ళకి వెళ్ళి కొండట్టుకుని వెళ్ళింది. నిజమే, నీళ్లు తెచ్చుకుందామని కొండట్టుకుని వెళ్ళింది. కానీ ఆ కొండ ఎక్కడ విడిచిపెట్టిందంటే ఆ బావి దగ్గరే విడిచిపెట్టేసింది. 28వ వచనం 4:28. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండెరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అంతే భోజనం కొరకు తెచ్చుకుంటాకే మరి శిష్యులు బయటికి వెళ్ళారు. అయితే వెళ్ళి వచ్చేలాగా యేసుప్రభు వారు ఈమెని రక్షించాలనే ఉద్దేశంతో ఆ బావి దగ్గర ఆయన దాహం కొని ఉన్నాడు. ఆమెను రక్షించాలన్న దాహం. మన కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారంటే ఏర్పరచబడిన వారు ఎంతోమంది మరి ఉన్నారు. కానీ ఈ లోకంలో ఏర్పరచబడిన వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. మనమేనా ఈ యొక్క మందిరానికి ఎంతమంది అయినా బయట ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా ఏర్పాట్లో లేరు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి దేవుని మందిరానికి మనము వచ్చాం. కాబట్టి ఈ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. అప్పుడు ఆమె కొండ ఏం చేసింది, విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళాలి, మన కొండ ఇక్కడ మందిరానికి వచ్చాము వదిలిపెట్టేసి, పాప జీవితాన్ని వదిలేసి మనం చేసినవి అని దేవుని దగ్గర ఒప్పేసుకుని, దేవా నేను పాపిని, నేను ఇలా చేశాను,
ఎవరో నీతిమంతులు లేరండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మన పాపనమే మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో పాపం చేసి ఉంటాం. కానీ ఆ పాపాలన్నీ ఎక్కడి విడిచిపెట్టేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని పాపాలన్నీ విడిచిపెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఈయన నిజంగా రక్షకుడు, ఈ లోక రక్షకుడు. మా యేసు ప్రభు వారు మమ్మల్ని ఎలా అయితే బ్రతికించాడో, నేను చేసిన పాపాలన్నీ నా దగ్గర ఆయన చెప్పాడు. ఆయన నేను విడిచిపెట్టేశాను. ఒకప్పుడు నేను అలాగున్నాను, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను ఎన్నో పాపాలు చేసినోడిని. కానీ ఇప్పుడు నేను ఆ యొక్క పాపాలన్నీ విడిచిపెట్టేశాను. నాకు ఉండని విడిచిపెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ నాకు ఉండని నా పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. కనుక ఇక్కడ మళ్ళీ చెప్పిన తర్వాత ఇక్కడ కొంతమంది రక్షించబడ్డారు. చూడండి అదే అధ్యాయంలో 39వ వచనం. నేను చేసినవన్నీ అమ్మాయి 29. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్ద వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆ శిష్యులు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారండి. మారిపోవాలి. ఇంకా ఎంతో కాలం లేదు దేవుని రాకడ. అందుకనే మరి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతగాని దొడ్డును ఎరుగును, కానీ నాది ప్రజలు నన్ను ఎరుగుతలేదు ఈనాడు. చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవారి దొడ్డిని తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, జనులు యోచింపరు. పాపిష్ట జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుడి వాక్యం మరి మనతో మాట్లాడుతున్నాడు. ఎద్దులు మనుషులు తెలుసుకుంటున్నారు, ఎద్దులు తెలుసుకుంటున్నాయి, కాకులు తెలుసుకుంటున్నాయి, పక్షులు తెలుసుకుంటున్నాయి, మరి ఎంతో మరి జంతువులు తెలుసుకుంటున్నాయి. మనుషుడు మాత్రము దేవుని సన్నిధిలో తెలుసుకుంటలేదు. ఇంకా ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎంత లోకములో భయంకరమైన వ్యాధులు రానివ్వండి, భయంకరమైన మరి ఎన్నో మరి యాక్సిడెంట్లు, లేకపోతే భూకంపాలు ఉన్నాయి, లేకపోతే మరి యక్షులు జరుగుతున్నా కానీ మనుషులు మాత్రం మారతలేదు. ఇంకా 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 మనము తెలియకోకుండానే ఇంకెన్నో పాపాలు మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా చేస్తూ ఉంటాం. కనుక ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొను, కానీ నాదు జనులు మరి దేవుని మాట వింటలేదని చెప్తున్నాడు. దేవుని మాట మనం వినేవారుగా ఉండాలి. ఇంకా దేవుడు చాలా దగ్గరలో ఉన్నారండి. ఆయన వస్తాకే. అందుకని చెప్తున్నాడు, బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. 5 బుద్ధిగల వారు తమ డ్యూటీలు పట్టుకున్నారు, వాక్యం చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. కానీ మరి వీళ్ళు 5 బుద్ధి లేదు. వెళ్తున్నారు, బైబిల్ అట్టుకెళ్తున్నారు, డ్యూటీలు పట్టుకెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఎంతో చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. కానీ వీళ్ళకి ఏం లేదంటే మరి డ్యూటీల్లో నూనె లేదు, నూనె ఎక్కువగా తీసుకెళ్ళలేదు. కనుక వాళ్ళు ఏమయ్యారంటే విడిచిపెట్టబడ్డారు. 5 విడిచిపెట్టబడ్డారు. 5 దేవుని సన్నిధికి మరి ఆ తలుపు వేయబడుతుంది. మరి ఆ తలుపు వేసినప్పుడు మనం నువ్వెవరో నేను ఎరగనంటాడు దేవుడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని జీతం వానికి ఇవ్వటానికి నేను త్వరగా వస్తున్నాను. ఆ జీతం నా దగ్గర ఉంది. మన క్రియలు, మన కార్యాలు, మనం చేసిన పాపము అంతా కూడా ఆయన లెక్కించుకుని మనకి ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రతిఫలము, జీతము ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేశారు. త్వరగా మళ్ళీ యేసు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పరదేశంలో ఉండి మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మనం సిద్ధపడాలి. ఆయన త్వరగా వస్తున్నాడు.
ఆయన త్వరగా రాబోతున్నాడు. నీ కొండను విడిచిపెట్టవా, నీ పాపాన్ని విడిచిపెట్టవా, నువ్వు పగలగొట్టుకోవా. ఇంకా అలాగే ఉంటే మనం ఇంకా నిత్యరాజ్యానికి వెళ్ళలేము. ఇప్పుడే దేవుడు ఇక్కడే ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా మనము దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాలు దేవుని సన్నిధిలో పగలగొట్టుకున్నప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం త్వరగా సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మనకిచ్చారు. ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యమునకై దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట మనల్ని స్పందిస్తుంటున్నప్పుడు మనము సరిచేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడే నాకు ఈ మాట ఇచ్చారనుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు, ఆ మాటను మనం మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఇదిగో ఆ కొండలు పగలగొడితేనే కానీ వారికి జయము రాలేదు. ఈ సమరేశ్వరి కొండ పగలగొట్టుకుంటేనే కానీ రక్షణ రాలేదు. ఈరోజు నువ్వు పగలగొట్టుకోవాల్సిన ఇంకేవో ఉన్నాయి, కాబట్టి దాన్ని పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకుంటామనంటే మనం దేని విషయంలో అతిశయపడకూడదు, దేని విషయాన్ని బట్టి మనము గర్వించకూడదు. ఇది మట్టి శరీరం, అల్పమైనది, కానీ నీవు నాలో ఉండి మహిమపరచు నాయన అని మనం దేవునికి అర్పించుకుంటే మన ద్వారా ఆయన మహిమను అందుతాడు. అలాగూ ప్రభువుకు మహిమ వచ్చేలా కార్యం చేస్తాడు. ఒకవేళ పాపం ఇంకా మన కొండలో ఏలుబడి చేస్తూ ఉంటుంటే, అయ్యా నన్ను క్షమించిన ఆయన, నా పాపమును కడిగిన ఆయన, అయ్యా పాప కొండ పగలగొడుతుందని ఆయన అని మన ప్రభు దగ్గర పగలగొట్టుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అడిమిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా, అయా ఆరాధన ద్వారా, వాక్యం వినుట చేత మీరు స్పందించినందుకే, మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో ఉండి ప్రార్థిస్తున్న బిడ్డలందరి కుటుంబాలు, వారిని దీవించి ఆస్వాదించండి. ఈ 40 రోజులు నీ సన్నిధానంలో ఏమవుతే ప్రార్థిస్తున్నారు, ఏ విషయాలు అయితే మొక్కుకుంటున్నారో, ఏ విషయాలు అయితే మీ దగ్గర అంగలార్చుకుంటున్నారో ప్రభువా, మీరు ప్రార్థన ఆలకించేవారు, ప్రార్థనకు సహాయం చేయవారై ఉన్నారు. కాబట్టి ప్రభువా, నీ బిడ్డలు ప్రార్థిస్తున్న ప్రార్థనలకు జవాబులు దయచేయండి. వారి హృదయాలకు నెమ్మది కలిగించండి, ముఖమునకు వెలుగు దయచేయండి ప్రభువా. అయ్యా వారిని వదిలింప చేయండి, వారి అక్కర్లు తీర్చండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. గృహాలు నిర్మించుకోవాలనుకున్న వారికి సహాయపడండి ప్రభువా. అటుదిగానే నాయన ప్రభు, అయ్యా నేను చదువుకుంటున్న బిడ్డలకు సహాయపడండి. పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ర్యాంకులు దయచేయండి నాయన. అటుదిగానే ప్రభువా, అయ్యా ఎవరు పనులకు వెళుతున్నారు, ఉద్యోగాలకు, వ్యాపారాలు, డ్యూటీలకు వెళుతున్నారు, వారిని కాపాడండి. ఈ రాత్రి నీ సన్నిధానంలోకి వచ్చి ప్రార్థించుకు వెళుతున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. యవనస్తులను కాపాడండి. వివాహ వయసు వచ్చిన వారికి అయ్యా నేను శుభకార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను. నన్ను మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుని నిండారుగా దీవించి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనుడి సహవాసము, కాపుదల, దీవెన, ఆశ్రదాలు ఎప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింప చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు వల్ల దీవించు.